ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువై కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you.
ఫ్రెండ్షిప్ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ని పోలిన సౌండింగ్ వినగలవా నీ కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలు దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల కాదా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 బాలీగా చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కలర్ ఏంటో తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సంక్రాంతి పూట చుట్టాలని అందరినీ కూడా వదిలి ఇక్కడికి వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు సమయాన్ని కేటాయించినటువంటి ప్రసాద్ సార్కి, కుమారి మేడం గారికి, సత్యనారాయణ సార్ గారికి 2003-04 బ్యాచ్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ చెళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడు
ప్రకాష్ కుమారి మేడంకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ ఐడియా ఉందా ప్రసాద్ సార్ మనతో ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారు? కొట్టేవారు కూడా కదా. ప్రసాద్ సార్ అంటే అందరికీ భయం సార్. యాక్చువల్లీ మీరంటే మాకు చాలా చాలా భయం. అప్పట్లో భయంతో కూడా గౌరవం కూడా కదా. సో ఈరోజు ఇలా కలుసుకొని సార్స్తో పాటుగా ఈ టైంలో ఈ పొంగల్ సీజన్లో మనం ఇలా స్పెండ్ చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు కూడా సే లౌడ్లీ దాన్ని ఒకసారి క్లాప్స్ కొట్టండి మన సార్కి. సరే సార్, ఒకసారి ప్రసాద్ సార్ని మన గురించి ఒక 2 మాటలు మాట్లాడమని కోరుకుంటున్నాను. చెప్పి సెక్షన్ చెప్పి అంటే అక్కడే ఉండి మైక్ ఇస్తాను, చెప్తారా అందరూ? సరే, వచ్చి మీ నేమ్ చెప్పి సెక్షన్ చెప్పి సార్స్ గురించి ఒక 2 words మాట్లాడి వెళ్ళండి. దెన్ ఫస్ట్ నేను సో ఇంగ్లీష్ సార్ గురించి చెప్పాల్సింది ఏముంది? సత్యనారాయణ సార్ గురించి చాలా క్వైట్గా సైలెంట్గా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు కదా అప్పుడు. సో సత్యనారాయణ సార్ ఈరోజు ఇలా మన కోసం పని కట్టుకుని అందరికన్నా ఫస్ట్ వచ్చారు కదా సార్. గుర్తుపెట్టుకున్నాం సార్. సో సార్ గురించి చెప్పడానికి ఆ రోజు ఇంగ్లీషు సార్ వల్ల ఎంతో కొంత గ్రామర్ అయితే ఏంటి, ఇంగ్లీషు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవడం ఏంటి, మనకి దగ్గరుండి నేర్పించడం చేయడం అంతా మనకి ఆ టైంలో ఇంగ్లీష్ అంటే చాలా భయం కదా, ఉండేదా లేదా? సో తర్వాత సత్యనారాయణ సార్ వల్ల మనం ఎంతో కొంత ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం అప్పట్లో అయితే నా వరకు సార్ వల్లే సాధ్యమైంది. ప్రకాష్ కుమారి మేడం గురించి చెప్పడానికి అయితే ఏం లేదు, చాలా ఫ్రెండ్లీ నేచరు, మనతో చాలా చాలా జోయల్గా ఫ్రెండ్లీగా ఉండేవారు కదా. మేడం పక్కన కూర్చుని చుట్టూ చిన్నపిల్లలు కూర్చోబెట్టుకుని మధ్యలో ఆవిడ ఉండి మనల్ని ఆడిపించినట్టు. సోషల్ పీరియడ్ అంటే మనకి ఎంత ఎక్సైట్మెంటో, మ్యాథ్స్ అంటే బాబోయ్ ప్రసాద్ సార్ వస్తున్నారు, బాబోయ్ ప్రసాద్ సార్ అట్లా ఉండేది. కానీ సార్ మేడం మాత్రం అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, ప్రకాష్ కుమారి మేడం కదా. దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది సత్యవర్ధన్ సార్ని. సత్యవర్ధన్ సార్ని అసలు ఎప్పటికీ మర్చిపోలేము. సారీ మేడం, కాకపోతే ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి ఆయన గురించి గుర్తు చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ పండగ సీజన్లో మేడంని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, సో తక్కువగా మాట్లాడతాను. సత్యవర్ధన్ సార్ మన సెంటర్ తెచ్చే విషయంలో ఏంటి, మనకి సపోర్ట్ చేసిన విషయంలో అప్పట్లో మనకి సెంటర్ రాదంటే రాదని ఎవరు గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? సారు చాలా కష్టపడి నక్కా భాస్కర్ సార్ అని చెప్పేసి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి సంథింగ్ ఇంకెవరెవరో దిర్శమల్లో పెద్ద పెద్ద రాజులను అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పట్లో సెంటర్ తెప్పించడానికి చాలా 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 ట్రై చేశారు. ఎస్పెషల్లీ మన దిర్శమర్కి సెంటర్ వచ్చింది మనది ఫస్ట్ బ్యాచ్. ఆ రోజు ఆ టైంలో ఆ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ మనమే దిర్శమర్ హై స్కూల్లో సెంటర్గా ఉండి ఎగ్జామ్ రాసింది. రిమైనింగ్ మన ముందు బ్యాచ్ వాళ్ళందరూ భీమవరం వెళ్ళి వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి ఆ టైంలో ఎగ్జామ్స్ రాసి వచ్చారు. మనకి ఎంత భయం వేసేస్తుందో, వేరే స్కూల్కి వెళ్ళాలంట అని కంగారు పడిపోయే వాళ్ళం కదా. బట్ మన స్కూల్కి సెంటర్ రావడానికి మెయిన్ రీజన్ అయితే సత్యవర్ధన్ సార్ కదా. అప్పట్లో ఆయన ఉండి ఆ గొల్లవంతిప్ప స్కూల్స్ హెడ్ మాస్టర్స్ని కలిసి దాని తర్వాత సార్స్ని కలిసి చాలా చాలా తిరిగి సెంటర్ రావడానికి అయితే చాలా ట్రై చేశారు. సో ఆ విషయంలో సార్ని ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. సత్యవర్ధన్ సార్ ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి ఆయన అందరం గుర్తు చేసుకుని ఆయనకు ఒకసారి క్లాప్స్. దెన్ నెక్స్ట్ ఎవరో ఒకరు రండి మాట్లాడండి. టైం వేస్ట్ ఆఫ్ టైము. లంచ్ చదువుకుని మనతో పాటు ఉండి ఇప్పుడు మనతో పాటు రాకుండా అంటే యాక్సిడెంటల్గాను అన్ఎక్స్పెక్టెడ్గాను కొంతమంది మనతో లేరు, వాళ్ళ కోసం ఒకసారి మనం ఒక 2 minutes మౌనం పాటిద్దాం. ఈ టైంలో సత్యవర్ధన్ సార్ కూడా ఉంటే కంపల్సరీ మేడంతో పాటు వచ్చేవారు కదా, మేడం వల్ల సింగిల్గా వచ్చేవారు కాదు కదా. సో సార్ కూడా మన తరపున ఒక 2 minutes మౌనం పాటించి. అలాగే సత్యవర్ధన్ గారు, క్రాఫ్ట్ మాస్టర్ గారు
క్రాఫ్ట్ మాస్టర్ కృష్ణారావు గారు, సత్యవర్ధన్ గారు డ్రాయింగ్ మాస్టర్, అలాగే మనతో పాటు చదువుకొని మనలో ఒకరిగా 10వ తరగతి వరకు చదివి మన నుంచి ఆ దేవుడు మనకు కనిపించినంత దూరం తీసినందుకు వేగేసిన పవన్ కుమార్కి, అలాగే దొడ్డ నారాయణకి మన 2003-4 బ్యాచ్ తరఫున 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అలాగే ఇంకో 2 పేర్లు చెప్తున్నాడు సుబ్రహ్మణ్యం, పేరెంటాలు ఆహారం, వాళ్ళకి కూడా 2003-4 బ్యాచ్ తరఫున 2 నిమిషాలు మౌనం. జాబ్ చేస్తున్నాను. అలాగే నేను ఈ స్థితిలో ఉండడానికి నాకు పాఠాలు చెప్పినటువంటి ప్రసాద్ సార్కి, కుమారి మేడంకి, సత్యనారాయణ గారికి, అలాగే అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జస్మారు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నేను. అందరూ బాగున్నారు కదా? నా పేరు భూపతిరాజు రామచంద్రరాజు, సెక్షన్ ఏ, రోల్ నెంబర్ 31, సింగరాజుపాలెం దిర్సిమర్రు. నేను వైజాగ్లో కన్స్ట్రక్షన్లో జాబ్ చేస్తున్నాను. అందరికీ హాయ్. నా పేరు ఏలేటి యోహానా, ఏ సెక్షన్ 224 రూల్ నెంబర్. పీతాని ఆంజనేయులు. అందరూ బాగున్నారు కదా? నమస్తే సార్, మ్యాథ్స్ సార్, ఇంగ్లీష్ సార్. మీరు రైటింగ్ రాసినప్పుడు బోర్డు మీద ఒకే లైన్లో చాలా ముచ్చెల్లా కనిపించేవి, అంతా బాగా రాసేవారు. సార్ అంటే మ్యాథ్స్ సార్ అంటే చెప్పక్కర్లేదు ఇంకా అసలు. అంతగా కుమారి మేడం నా క్లాస్ టీచర్, ప్లస్ నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మేడమే నా క్లాస్ టీచర్. అంతా కొంచెం బాండింగ్ ఎక్కువ ఉండేది మేడం అట్లా. అందులో మేడం నేను చిన్నప్పుడు కూడా చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఆమె సొంత డబ్బులతో అందరికీ పంచిపెట్టేది మేడం. అంతా మంచి సార్. అసలు సార్ గురించి చెప్పక్కర్లేదు. అసలు నేను స్టార్టింగ్ నుంచి మేడం దగ్గర చదువుకున్నా. అంతా ఇప్పుడు నేను ఎన్ఎఫ్సి డిఐఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. అంతా బాగుంది. హైదరాబాద్లో ఇల్లు కూడా కొనుక్కున్నా. చాలా హ్యాపీగా ఉన్నా. అందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చేసిన సార్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఫ్రెండ్స్ అందరికి కూడా. నాకు మ్యారేజ్ ఒక 4 years అవుతుంది. నేను 2003-4 బ్యాచ్ ఏ సెక్షన్. రోల్ నెంబర్ ఐడియా లేదు, నువ్వే గుర్తు చెప్పాలి. అదే తర్వాత కొన్ని అంటే ఆ టైంలో కొన్ని చిలిపి వేషాలు వేసాం మీరు, మీ అందరికీ తెలుసు. సో అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు నన్ను దాని గురించి మళ్ళీ డిస్టర్బ్ చేయకండి. మీరు అనుకోకపోయినా ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయిందిలే. లాస్ట్ టైం మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాగే ఇష్యూ అయింది. ఎక్కువ మంది వచ్చారు గర్ల్స్, మేము తగ్గిపోయాం. బాయ్స్ ఎవరు లేరు, తక్కువ మంది ఉన్నారు. అలాగే నేను వైజాగ్లో అరబిందో ఫార్మా కంపెనీలో చేస్తున్నానండి. ప్రజెంట్ అసిస్టెంట్ మేనేజర్ కింద చేస్తున్నాను. లైఫ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మంచి పొజిషన్లో ఉండాలి, ప్లస్ అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రసాద్ సార్కి, కుమార్ మేడంకి, సత్యనారాయణ సార్కి, వీళ్ళందరికీ నా నమస్కారాలు. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను బి సెక్షన్ అండి. నెక్స్ట్ నేను ఇప్పుడు మన బీవీరాజ్ గారి కాలేజీలోని డెంటల్ టెక్నీషియన్ కింద ఇన్ఛార్జ్ కింద చేస్తున్నానండి ఇప్పుడు నేను. అలాగే మా మిస్సెస్ కూడా అందులోనే చేస్తుంది. స్కూల్ అడ్మిషన్ ఆఫీసర్ కింద చేస్తుందండి తను. మా పిల్లలు కూడా అక్కడేనండి. నెక్స్ట్ ఇక్కడికి మా పిల్లలు చదువుకుంటున్నారండి, ఏం చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్. 2nd క్లాస్ అండి మా బాబు, పాప ఎల్కేజీ అండి. నాకు అప్పుడే మ్యారేజ్ అయ్యి 10 years అయిపోయిందండి. నెక్స్ట్ నాకు మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ. నేను 10th క్లాస్ బి సెక్షన్ 2003-4 బ్యాచ్. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, సార్లందరికీ ధన్యవాదాలు.
నా పేరు పెద్దరాజు పల్లటి. నేను రైల్వేలో చేస్తాను. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. గురువులందరికీ ధన్యవాదాలు. సెక్షన్ ఏ అండి 37 రోల్ నెంబర్. టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్లో డిప్యూటీ మేనేజర్ కింద చేస్తున్నాను. వచ్చినటువంటి నా హృదయపూర్వక వందనాలు. అలాగే వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ నా పేరు వర్ధరపు సమయాలు. నేను వర్క్ వచ్చేసి ఇప్పుడు రేషన్ డీలర్గా దిర్సుమర్గ్ 2కి ఇస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. మరి చాలామందికి నేను అందుబాటులోనే ఉంటాను, అందరికీ తెలిసిన వాళ్ళే. మరి చాలామంది రాలేదు, మరి అందరూ వస్తారని నేను అయితే అనుకున్నాను, రాలేదు. మరి అందరికీ కాయినా జరుపుకున్నాను. వచ్చిన మాస్టర్ల సౌండ్ తగ్గింది తమ్ముడు. వచ్చిన గురువు గారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు మువ్వల సుధీరు, నాది బి సెక్షను. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. నాకు ఒక పాప. కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి నా యొక్క ఉపాధ్యాయులందరికీ నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా 10th క్లాస్ వరకే కాదు, 10th క్లాస్ తర్వాత మన లైఫ్ ఏంటనేది ఉంటుంది. నిజంగా నా ఫస్ట్ క్లాస్ నుండి టీచర్ గారు నాకు ఫస్ట్ క్లాస్ నుండి కూడా తెలుసు నాకు. ఎందుకంటే మా మేరీ టీచర్ గారు వాళ్ళ ఫ్రెండ్ టీచర్ గారు. వీళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత క్లోజ్ అయినా వీళ్ళు కలుసుకున్నా కానీ స్టడీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి అక్షరము కూడా ఎంతో చెయ్యి పెట్టి దిద్దించి ఈ స్థితిలో నిజంగా నేను ఇక్కడ వస్తానని నిన్నటి వరకు నాకు కన్ఫర్మ్ అయితే అవ్వలేదండి. ఎందుకంటే నేను స్టాఫ్ నర్స్గా జాబ్ చేస్తున్నాను గవర్నమెంట్ దాంట్లోనే కాళ్ళ పిహెచ్సిలో. నేను అయితే ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేసిస్లో NHMలో చేస్తున్నానండి. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా జోనల్ వైజ్ స్టాఫ్ నర్స్ పోస్టులు తీశాడు. అయితే అందులో నేను 12,000 మందిలో నా నెంబరు 169 అండి. నిజంగా అసలు నేను ఎక్కడున్నా కానీ 10th అయినా 3 years తర్వాత ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాను. అదైనా నాన్న వద్దంటే ఇంకొకటి లీలా టీచర్ గారు ఇంటికి వచ్చి నాన్న అమ్మకి కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకుని తర్వాత నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో కాలేజీకి ఫస్ట్ వచ్చానండి నేను 3 years తర్వాత. అది కూడా ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చాను. చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే నా టీచర్స్ వీళ్ళ ముందు తెలియజేయడం నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఇంకా అక్కడ కూడా నన్ను నిలబెట్టి ఫస్ట్ వచ్చిన తర్వాత కాలేజీలో ఫంక్షన్ అరేంజ్ చేసి నన్ను నిలబెట్టి అమ్మ మీది ఏ ఊరు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, నువ్వు ఎక్కడ చదవచ్చు అని అడిగారు. పలానా ఊరు అని చెప్పగానే తెలుసుకున్నారా మీ పేరెంట్స్ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళ కుటుంబంలో నుండి వచ్చి ఎంత బాగా చదువుతున్నావు ఏంటమ్మా ఇంగ్లీషు అని అడిగారు. నిజంగా 10thలో నాకైతే మేమేదో మిడిల్ క్లాస్ వల్ల అంతా నేను టాప్ తర్వాత కూడా ఎంతో ఉన్నతంగా నా టీచర్స్ అందరినీ నాతో పాటు నా టీచర్స్ అందరినీ మెచ్చుకొని వాళ్ళందరికీ మంచి పేరు అక్కడ చెప్పేవారు. దేవుడు ఇక్కడ ఈ స్థితిలో నిలబెట్టడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. నిజంగా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోలేరు కానీ అందరూ వాళ్ళు రాలేకపోయారు. కానీ వీళ్ళందరూ ఎంతో తమ సమయాన్ని హెచ్చించి ఈరోజు సంక్రాంతి అయినప్పటికీ ఫ్యామిలీస్ను వదిలి ఇక్కడికి మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు నన్నేటి రాణి, ఏ సెక్షన్ నెంబర్ 20, రోల్ నెంబర్ 20. నేను ఇంపీరియల్ హాస్పిటల్లో స్క్రబ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. సర్జరీస్లో అసిస్ట్ చేస్తూ ఉంటాను. ఈ టైంలో చెప్పాల్సిన సత్యవర్ధన్ సార్ గురించి. ఆయన అన్ని విషయాల్లో నన్ను ఈవెన్ నేను స్కూల్కి రాకపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సారే పంపించి ఇంటికి తీసుకురమ్మని చెప్పేవారు. 10th వరకు చాలా ప్రోత్సాహంగా నన్ను వెనుకుండి ఫైనాన్షియల్ కానీ ఏ విషయంలో అయినా కానీ సార్ నన్ను చాలా ప్రోత్సహించేవారు. అండ్ లేకపోవడం కొంచెం బాధగా ఉంది. అట్ ద సేమ్ టైం కుమారి మేడం గారు కూడా
అన్ని విషయాల్లో ఆవిడ మాతో కలిసి ఫ్రెండ్లీగా ఉండేవారు. మేడం మీకు కూడా వందనాలండి. ఇంక చెప్పాలంటే ప్రసాద్ సార్ గురించి చెప్పాలి. నేను 10th క్లాస్కి వచ్చినా కానీ A+B² నీకు ఇంకా రాలేదు అని చెప్పి ఒంగో పెట్టి ఒక్కడిచ్చారు. అది అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మేము రాయడం మాకు ఇప్పుడు చదవడం అయితే మీరు అప్పుడు ఇచ్చిన బేస్మెంట్ వల్ల మేము ఇక్కడ ఎలా ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంపీరియల్ హాస్పిటల్లో ఆర్థో అండ్ న్యూరో గైనకాలజీ. మీ గోల్స్ ఏంటి? 10th క్లాస్ అయిపోతుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. మీరు ఏదన్నా మీకంటూ ఒక గోల్ ఉండాలన్నప్పుడు అందరిని అడిగితే అప్పుడు నాకు నర్స్ చేయాలని ఉంది సార్ అంటే అప్పుడు చెప్పారు ప్రసాద్ సార్, ఒక 20 years తర్వాత నర్సింగ్ నెసెసిటీ చాలా ఉంటుంది అమెరికాలో యాజ్ ఇండియాలో కూడా అని చెప్పారు. 20 years అయిపోయింది. ఇప్పుడు కోవిడ్లో చాలా అవసరమని నాకు ఇప్పుడు ఆ సార్ చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్, మీరు చాలా మమ్మల్ని ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మ్యాథ్స్ సార్కి, ఇంగ్లీష్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు, అలాగే ఇక్కడికి వచ్చిన స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, దాంతోపాటు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు తలుపూరి అరుణకుమారి. నేను 10th క్లాస్ B సెక్షన్. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం సార్స్, టీచర్స్ నిజంగా వీళ్ళందరినీ సంతోషంగా ఇలా చూశానంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ రాలేదు, వాళ్ళు కూడా కలుసుకోవాలని చాలా ఆశతో వచ్చాను, కానీ చాలామందిని మిస్ అయ్యాను. ఇంకొకసారి అవకాశం ఉంటే అందరూ గ్యాదర్ అవ్వాలని చాలా సంతోషిస్తున్నాను, ఆశపడుతున్నాను. నేనైతే మాది అల్లంపురం. నేను ఓన్గా బట్టల షాప్ పెట్టుకున్నానండి అండ్ స్టిచ్చింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటాను. అలాగే మా బాబు అయితే 10th క్లాస్ అండి, పాప 9th సెసిలో చదువుతున్నారు. నేనైతే అంతగా బాగా చదవలేకపోయాను, కనీసం నా బిడ్డలు బాగా చదువుకోవాలని ఆశపడుతున్నాను. మంచి ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలను చూడాలని ఆశపడుతున్నాను. మీరు కూడా మీ బిడ్డలను అలా చదివించుకుంటానని ఆశపడుతూ హృదయపూర్వక వందనాలు. డల్గా కనపడుతున్నారు, మనం అంటే మనకంటే వాళ్ళు డల్గా కనపడుతున్నారు. చప్పట్లు కొడితే ఏదో కార్యక్రమం జరుగుతున్నట్టు ఉంటుంది కదా. వాళ్ళు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరో చేతులు బయటికి తీయట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు అంటున్నారు. సీనియర్ సిటిజన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంత సహజంగా ఉంటుంది. కానీ మీరు ఇంకా ఉరుతులుగుతూ ఉండాలి, కేరింతలు కొడతా ఉండాలి, మామూలుగా కాదు. మాకు ఆదర్శంగా మీ పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. మరి ఎందుకో మరి ఒకసారి జరుగుతుంది కాబట్టి దానికి మీరు జోష్గా ఉండి హ్యాపీగా. ఇప్పుడు ఈ సంక్రాంతి ఈవేళ పెద్ద పండుగ అంటారు, ఆ పెద్ద పండుగ ఇక్కడ కనపడాలి. మనం అంతా కూడా ఆంధ్ర పీపుల్ అందరూ కూడా పెద్ద పండుగ అని పిలుస్తాం. అది పెద్ద పండుగ కింద లేదు, చిన్న పండుగ అయితే బుల్లి పండుగలు. కాబట్టి మీరందరూ చూస్తూ ఉండి హ్యాపీగా ఉంటే మాకు హుషారు వస్తుంది, చక్కగా మాట్లాడాలనిపిస్తుంది, ఎంతసేపు అయినా హుషారుగా ఉండాలనిపిస్తుంది. ఎనీహౌ అసలు బ్రాండ్ నేమున్న మీ SPL కనపడలేదు. మొట్టమొదటి ఫోన్ చేసినాడు మీ SPLఏ నాకు ఫోన్ చేసినాడు, నాగబాబు. ఏమంటాడు, నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి అంటాడు, సార్ నేను నాగబాబుని సార్ అన్నాడు. నమస్తే సార్. నేనేమన్నానంటే రెస్పాన్స్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ అంటున్నాను. కాదు సార్, నేను SPLని నాగబాబుని సార్ అంటున్నాడు. ఆ బ్రాండ్ నేమ్ చెప్పాక అబ్బో ఈ మన స్టూడెంట్ అనమాట అని చెప్పి నేను అప్పుడు లిబర్టీ ఫీల్ అయ్యి, నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానంటే ఇక్కడ ఒక సార్ ఉన్నారు దిస్మర్ UPలో హెడ్ మాస్టర్ చేస్తున్నారు. ఆయన పేరు కూడా నాగబాబే. అప్పుడప్పుడు ఆయన టచ్లో ఉంటారు, కాంటాక్ట్లో ఉంటారు. కాబట్టి ఆయనేమో అనుకున్నాను, వాయిస్ కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. నేను మళ్ళీ తర్వాత అనుకున్నాను, నమస్కారం అంటలో తప్పులేదులే, వాడు నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ చేస్తున్నాడు, నాకంటే హయ్యర్ క్యాడర్లో ఉన్నాడు అని నేను మనసులో అలా సరిపెట్టుకున్నాను. మరి ఎందువల్ల అన్ఫార్చునేట్లీ ఈ డిడెంట్ కమ్ హియర్ అండ్ ఈజ్ నాట్ హియర్. తను కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది.
అప్పుడు ఇప్పుడు కూడా ఎస్పీఎల్ లక్షణాలు పోలేదు, లీడర్షిప్ క్వాలిటీస్ పోలేదు, ఇంకా అలా లీడ్ చేస్తున్నాడు అని మనసులో అనుకున్నాను. అలాగే పోస్ట్ కూడా ప్రిన్సిపల్ పోస్ట్కి వెళ్ళాడు అని చెప్పుకొచ్చాడు, ఫ్యాకల్టీగా అలా అంచెలంచెలుగా ఇదిగానే. అలాగే ఇప్పుడు మీరు చాలామంది మాట్లాడారు, నేను చాలా హ్యాపీ. మా ఓన్ చిల్డ్రన్ కంటే కూడా మీరు వెదర్ ఈ బిలీవ్ ఆర్ నాట్, ఓన్ చిల్డ్రన్ కంటే కూడా నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంఎస్సీలు అంటున్నారు, ఏదో రకరకాల మంచి మంచి క్యాడర్లో ఇటు ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్ కానివ్వండి, అద్భుతంగా సెటిల్ అయ్యారు. నేను ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దట్ పొజిషన్. రియల్లీ మీరు ఏం పెట్టారనేది కాదు, మాకే స్టాల్ కప్పారా లేకపోతే దండ వేసారనేది కాదు, కానీ అసలైనటువంటి నిజమైనటువంటి సన్మానం జరుగుతున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. మాకు రాష్ట్రపతి అవార్డులు ఎక్కర్లేదు, ఇంకోటి ఎక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా మార్పులు వచ్చేసినాయి. అప్పట్లో మీతో గడిపినటువంటి ఆ క్షణాలు ఇప్పుడు ఇందాక సార్ అంటే ఎలా ఉంది సార్, మీ స్కూల్ ఎలా ఉంది, మీ పిల్లలు ఏంటి స్ట్రెంగ్త్ ఎలా, కాబట్టి ఎనీహౌ మీరు ఓల్డ్ బ్యాచెస్ అందరూ కూడా అద్భుతమైనటువంటి పర్సనాలిటీస్. నిజం చెప్పాలంటే అంటే నేను మీ పిల్లలు కార్పొరేట్లో చదువుతున్నారు, నేను కాదంటలేదు, కొంతమంది కార్పొరేట్లో పనిచేస్తున్నారు. నాగబాబు కూడా కార్పొరేట్ కాలేజీ, నారాయణ కాలేజీ ప్రిన్సిపల్. ఓకే, అంటే నేను వాళ్ళేదో కించపరచాలని ఉద్దేశం కాదు, అది అవసరమే, మందే అవసరం. ఎనీహౌ మన దాంట్లో పర్సనాలిటీ ఫామ్ అయినట్టు కార్పొరేట్ సెక్టార్లో పర్సనాలిటీ ఫామ్ అవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ విషయంలో మనం కొంచెం ఆ గ్యాప్ ఉంటుంది. ఆ గుడ్ పర్సనాలిటీ మూలానే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు, మేము రాగలిగాం. ఇప్పుడు మా బావగారును మా సిస్టర్ ఇంటి దగ్గరే ఉన్నారు, ఇంకా చుట్టాలు ఇంకా ఇతరిద్దరు వచ్చారు. వేంపాడు మా నేటివ్ ప్లేస్, వాళ్ళందరినీ వదిలేసి వచ్చారు. కారణం ఏంటంటే ఈ క్షణాలు అటువంటి మీతో మీ మొహాలు చూసి మీతో గడపడం అనేది అత్యద్భుతమైనటువంటి మెమరబుల్ అనమాట. మా లైఫ్లో మేము జీవించున్నంతకాలం ఈ క్షణాలు మళ్ళీ మాకు రావు. బావగారు ఎప్పుడు ఉంటారు మాతో, మా సిస్టర్ ఎప్పుడు ఉంటారు. అందుకని వాళ్ళు వదిలిపెట్టేసి ఇలా వచ్చారు. ఆయనకి టైం పాస్ అవ్వట్లే, బోర్ కొడుతుంది. రాత్రి వెళ్ళాను, స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర కారు వేసుకెళ్ళి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేసి మా సిస్టర్ తోటి 10 వరకు మా మేడం నేను గడిపి వచ్చాం. ఆయన ఉంటారు, బోర్ కొట్టేస్తుంది మరి ఏంటంటే ఆ స్టూడెంట్స్ ఆహ్వానించారు, బాబు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి, ఐ షుడ్ బి దేర్, ఖచ్చితంగా అక్కడ ఉండాలంటే సర్లేండి పర్వాలేదు అని చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చిన మూలాన్ని, ఎంతైనా బావగారు కదా, బావగారు పర్మిషన్ ఇవ్వకుండా నేను రాలేను. అందుకని వచ్చాను. చక్కగా మేడం గారితో, మరి మేడం గారిని కూడా చూసి చానాళ్ళు అయింది, ఆవిడతో గడపడం, మరి సార్తో గడపడం. సార్ అంటే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, మరి మేడం గారు కొన్ని కారణాల వల్ల ఇదివరకంటే యాక్టివ్గా బయటకు వచ్చేవారు, ఇప్పుడు అంతగా తిరగట్లేదు కాబట్టి మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం గుర్తు చేసుకున్నాం. కాబట్టి ఎనీహౌ మీరు మంచి పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీని అలాగే కీపప్ చేసుకోండి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్స్, మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక సీక్రెట్ ఏంటంటే, మీరు ఎంత గొప్ప కెరియర్లో ఉన్నా సరే పర్సనాలిటీస్ని మనం మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వర్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీస్ కనుక మీరు ఈడ్చుకోగలిగితే మీ లైఫ్లో మీరు అత్యద్భుతంగా పేరెంట్స్ని ఎలా ఈడ్చుకుంటున్నారో మీ ఫాదర్లా మదర్లా అటువైపు ఇటువైపు మీరు ఈడ్చుకోగలిగితే అత్యద్భుతంగా సక్సీడ్ అవుతారు. మా సీక్రెట్ కూడా ఇదే, మా టీచరు నా సీక్రెట్ కూడా మా లైఫ్లో సక్సీడ్ అవ్వడానికి కారణం ఆ పర్సనాలిటీ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది, ఇక్కడ పనిచేసేలా చేసింది, అలాగే చెన్మర్లో పనిచేసేలా చేసింది. సగం సర్వీస్ అంతా హై స్కూలే నాది, సగం సర్వీస్ ఏమో ఎలిమెంటరీలో పనిచేశాను. ఆ గుడ్ పర్సనాలిటీ కోసం చూడండి, యాక్సెప్ట్ ది పీపుల్ యాజ్ దే ఆర్, వాళ్ళు ఎలా ఉన్నారో అలా అంగీకరించండి. మీకు తోస్తే సలహా ఇవ్వండి, అది కూడా గుడ్ అట్మాస్లో. గుడ్ అట్మాస్ అంటే మంచి వాతావరణంగా పాజిటివ్గా ఉన్నప్పుడు ఇవ్వండి, తప్పలేదు. అంతేగాని వాళ్ళు యాడ్వర్స్గా తిరుగుతున్నారు అనుకున్నప్పుడు దూరంగా ఉండండి. సైలెంట్ బాగా తెలుస్తుంది అంటున్నారు, అది దాని మీద కూడా ఏదో జోక్ ఉంది, అది వైఫ్ మీద చెప్దాం అనుకున్నాం, జస్ట్ అది మైండ్లో డిలీట్ అయింది, ఏదో సంథింగ్ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ. ఏదేమైనప్పటికీ మీరు ఇప్పుడే లైఫ్లో అడుగు పెట్టారు, మీ పిల్లలు చిన్న వయసులో ఉన్నారు, 10 ఏళ్ళు 8 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు, చక్కగా వాళ్ళని పెంచుకుంటూ మీ ఫ్యామిలీ బోత్ సైడ్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీ కెరియర్లో మీరు సక్సీడ్ అయితే ఈ ప్రపంచంలో 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు ఉన్నా కూడా నిరర్ధకం. నిరర్ధకం అంటే సంపాదించొద్దని కాదు నా ఉద్దేశం,
ఇది ముందు బేసిక్గా సక్సీడ్ అవ్వండి. సక్సీడ్ అవ్వడానికి మీ పర్సనాలిటీని అలాగే కీపప్ చేసుకోండి. చివరి వరకు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఈ క్షణాలు మనం ఈ రకంగా చేసుకుంటాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ స్టడీస్. అది మన బుక్స్లో ఎగ్జామ్ కిందే అనుకుంటాం తప్ప రియల్ లైఫ్లో వాటిలో మనం అప్లై చేసుకోగలిగితే ఈ ప్రపంచంలో ఇంకా తిరగలేదు మనకి. సోషల్ స్టడీస్ అంత వాల్యూ, సైన్స్ ఇంకా మీదేలా. ఇగ్నోరెన్స్ని పోగొట్టడంలో సైన్స్ నెంబర్ 1, జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో మ్యాథమెటిక్స్ నెంబర్ 1. సమస్య ఎక్కడ ఉంది, పరిష్కారం కూడా మన దగ్గరే ఉంది. ఆ పరిష్కారం మనకు తెలియక కంగారు పడిపోతాం, టెన్షన్లు తెచ్చేసుకుంటాం, ఎవరిని ఏదో అనేస్తాం, వాళ్ళ మీద వీళ్ళ మీద దూకుడుగా మాట్లాడేస్తాం. దానివల్ల ఫ్యామిలీ పొల్యూట్ అవుతుంది, అన్ని పొల్యూట్. అంటే ఇదేదో సబ్జెక్ట్ కింద చదివేసాం, ఎంఎస్సి లేకపోతే పిహెచ్డి అయిపోయింది. ఏది ఆ సోషల్ నాన్ లాంగ్వేజ్ దేనికి, ఫర్ గుడ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇంత అద్భుతంగా మాట్లాడారంటే మీకు మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నాయి కదా. ఆల్ ఆఫ్ యూ ఆర్ గుడ్ కమ్యూనికేటర్స్, లేకపోతే ఇలా మాట్లాడలేరుగా. అత్యద్భుతంగా. ఇంకా హేమ అయితే అసలు చెప్పక్కల, అది ఆ సుమనే గుర్తు చేస్తుంది. ఆ సుమ యాంకరింగ్ కంటే అత్యద్భుతంగా కమ్యూనికేట్ చేస్తుంది. మరి ఇంకేంటి, ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇన్ కూల్ మేనర్, ఇన్ సైలెంట్ మేనర్, అండ్ యూ కెన్ సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. విషయం దాన్ని ఎలా మూవ్ అవ్వాలి అనే విషయం చాలా సింపుల్గా, చాలా నీట్గా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, సత్యనారాయణ సార్. ఇప్పుడు ప్రసాద్ సార్ని మాట్లాడవలసి. మీదే కీలక పాత్ర. మీరు పొద్దునే లేచి స్టవ్ వెలిగించకపోతే పండగ జరగదు. కానీ మరి మీరు ఖాళీ చేసుకుని వచ్చారు కాబట్టి ఒకసారి గట్టి క్లాప్స్ ఇవ్వాలి. మరి బాయ్స్ మరి ఎందుకో కానీ కొంచెం పొట్ల పెంచినట్టున్నారు, అంత ఇదిగా లేరు. సరే, ఇందాక అమ్మాయి చెప్పింది A+B² అని హింసించానని. మరి నిజమే, నేను కూడా చెప్పుకుంటాను, ఒప్పుకుంటాను. ఇప్పుడు మీ అందరూ ఎదురుకుండా ఒప్పుకోవడానికి సంతోషపడుతున్నాను. ఏంటంటే ఈరోజు నేను మర్చిపోయాను A+B². A+B² కాదు, పూర్తిగా లెక్కలు మర్చిపోయే 5-6 ఏళ్ళు అయింది. ఎందుకనంటే ఇక్కడి నుంచి 2011లో వెళ్ళాను. దిల్సుమార్ హై స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ మీద 2011లోనో 12లోనో వెళ్ళాను వేరే స్కూల్కి. 14లో హెడ్ మాస్టర్ అయ్యాను, 2014లో. ఆ హెడ్ మాస్టర్ అయిన తర్వాత ఏం చేశారంటే ఒక మండలానికి ఎంఈఓ ఇన్ఛార్జ్ కింద కూడా చేసేయమని అప్పచెప్పేశారు. నిజం చెప్తున్నాను, మాకు ఎంఈఓ అనే దానికి డెఫినేషను ఈ రోజుకి మేము మర్చిపోకుండా చెప్పింది సచివర్ధన్ సార్. భీమవరం ఛాలెంజింగ్ మండలం, దీనికి ఎంఈఓ చేశారు ఆయన. ఎలా చేశారు, నాకు మళ్ళీనే స్కూల్కి చూస్తూనే ఎంఈఓ చేశారు, ఇన్ఛార్జ్ బాధ్యతలు చేశారు. మరి ఇందాక మీరు అన్నారు కదా 2003లో అనుకుంటా, మీదే ఫస్ట్ బ్యాచ్ ఏమో, కాంపౌండ్ వాళ్ళు వచ్చి కొద్దిగా ఇక్కడ సెంటర్ ఇచ్చారు. లేకపోతే మనకి చుట్టూతా బోధులు, ఎటు కావాలంటే అటు జంప్ చేసేయచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి స్కూల్ని ఒక రూపురేఖ తీసుకొచ్చి దీనికి ఒక హద్దులు అంటూ పెడితేనే కానీ దీనికి సెంటర్ రాలేదు. మరి అదే టైంలో సంక్షోభం అని చెప్పాలి. ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్స్ ఇవ్వడం, ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది మరి స్కూల్ని నడిపించే వాళ్ళు ఉన్నారు, స్కూల్ని పడగొట్టాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి అందరినీ తట్టుకుంటూ ఆయన అటు మండలాన్ని నిర్వహించుకుంటూ చాలా కూల్గా ఆయన చేశారు. కాబట్టి నాకు చాలాసార్లు అనిపించింది, నేను ఎంఈఓగా 2 సంవత్సరాలు. జనరల్గా ఏంటంటే ఆయన ఒక స్థాయిలో ఉన్నారు హెడ్ మాస్టర్గా, మరి వాళ్ళ మిస్సెస్ ఇక్కడ స్కూల్కి వచ్చి పనిచేస్తున్నారు. వెంటనే పుట్టగింపులు మొదలవుతాయి. ఏంటి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫేవర్ చేసేసుకుంటున్నారనో ఏదో అనుకుంటారు, ఏదో అసూయ, చెప్పలేని అసూయ. కానీ ఈవిడ ఒకరోజు రాకపోతే వాళ్ళు రాలేదేంటి అనుకుని బాధపడే పరిస్థితిలో స్కూల్లో ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన సార్ ఎలా చేసేవారంటే నాకు బాగా గుర్తు, అందరికంటే ముందు వచ్చేసి 6th క్లాస్కి వెళ్ళి 6th క్లాస్ని ఎంగేజ్ చేసేసి, అంటే ఫస్ట్ బెల్ కంటే ముందు వాళ్ళకి కాసిన రైమ్స్ అవి నేర్పించి
వాళ్ళు కొద్దిగా పద్ధతి నేర్పించి స్కూల్ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఇంకా కనపడేవారు కాదంటే ఏదో 4 పిల్లల్ని తీసుకుని ఇదంతా చాలా గందరగోళంగా ఉండేది. మొండి గోడలు, కాసిన షెడ్లు, అరటి మొక్కలు, ఇలా ఎక్కడెక్కడో ఎలా పెడితే అలా ఉండేది. ఓ చోట బాగు చేయించాల్సి వస్తుంది, ఓ చోట ఉన్న రాళ్ళు రప్పలు తీసి ఇంకో చోట ఎక్కడో ఒక చోట కొంతమందిని పిల్లలు తీసుకుని బాగు చేయిస్తూ ఉండేవారు. సాయంత్రం వరకు ఆయన మనకి ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఎందుకని ఆయనకి తెలుసు, ఎందుకనంటే ఆయన పని స్కూల్ బిగినింగ్ ముందర స్కూల్ అయిన తర్వాత అని తెలుసు. అది కూడా నేను ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. నేను ఇప్పుడు గొల్లవంతిప్ప హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. మరి ఆ విధంగా మరి ఆ రోజున ఆ పట్టుదల ఉంది. మన పిల్లలు రాస్తున్నారు పరీక్షలు. ప్రకాష్ కుమార్ మేడం గారు కూడా పరీక్షలకి ఇక్కడ మీకు తెలుసు 10th క్లాస్ పరీక్షలు వస్తే అప్పటి వరకు మేము ఎన్ని కబుర్లైనా చెప్తాము. పరీక్షల్లో మమ్మల్ని ఇక్కడ ఉండేవారు, సెంటర్లో ఉండేవారు. పరీక్ష జరిగినంతసేపు మేము ఉండడానికి లేదు. కానీ మేడం దగ్గరుండి ధైర్యంగా పరీక్షలు రాయించేవారు. అదొక కమిట్మెంట్. నా అనుకున్నారు కాబట్టి కమిట్మెంట్. అలా మేము ఎంతో కొంత తడి మనసులో ఉన్న వాళ్ళం కాబట్టి మీ మాట కాదనలేం. ఈ రోజున మమ్మల్ని రమ్మన్నారంటే మరి నాకు 2 అమ్మాయిలు, 2 అల్లుళ్ళు ఉంటారు కదా, ఆటోమేటిక్గా మనవలు ఉన్నారు. ఇందాక అన్నది కదా పాప, మరి మిమ్మల్ని నిజమే అప్పుడు అలా టెర్రరైజ్ చేయకపోతే ఆ 45 నిమిషాల్లో అది మీ బుర్రలోకి ఎక్కించకపోతే, మా సబ్జెక్ట్లో మేము వెనకబడిపోతే, మేము వీక్ అయిపోతే, మేము ఫెయిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయాం. మీకు లెక్కలు రాకపోతే మేము ఫెయిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి గింజేసుకున్నాం. ఆ గుంజుకోవడంలోనే మిమ్మల్ని కొద్దిగా మరి బాధ పెట్టాం, మొట్టికాయలు వేసాం. మరి తప్పలేదు. తర్వాత ఇప్పుడు అది లేదు. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మేము ఎంతసేపు ప్రేక్షక పాత్రే మాది. అలా చూడడమే పని. మాకు రోజుకి ఒక 100-150 వాట్సాప్ సందేశాలు వస్తాయి. అందులో ఇలా చేయి, ఇలా కుడివైపుకి వెళ్ళు, ఇలా ఎడం వైపుకి వెళ్ళు అన్నట్టుగా మా చేత గవర్నమెంట్ అన్నీ కూడా దాని నుంచి ఆదేశాలు ఇచ్చి పంపించి చేయిస్తున్నారు. ఒక్కొక్కసారి మేము ఏం ఉద్యోగం చేస్తున్నామో మర్చిపోతున్నాం. మేము వెళ్ళిన వెంటనే నేను ఇందాక రాగానే లెక్క పెట్టాను అనమాట. 14 మంది బాయ్స్ ఉన్నారు, 16 మంది గర్ల్స్ ఉన్నారు. 2-3 లేట్ కమర్స్ వచ్చారు గర్ల్స్లో. మరి ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళంగానే ఏం లెక్కేసుకుంటున్నాం అంటే కోడిగుడ్లు లెక్కేసుకుంటున్నాం, చిక్కీలు లెక్కేసుకుంటున్నాం, వేరుశనగ చిక్కీలు లెక్కేసుకుంటున్నాం. మా పని అది. క్షణక్షణం ఏంటంటే ఈరోజు ఎంతమంది వచ్చారు, ఎంతమంది భోజనం చేశారు, భోజనం చేస్తే అమ్మయ్యా మా డ్యూటీ అయిపోయిందిరా బాబు అనుకునే పరిస్థితికి వచ్చేసాం. మరి అంటే ప్రభుత్వం ఉద్దేశం మంచిదే, కానీ ఒక చోట మరి అది సత్ఫలితాలను ఇస్తుంది, ఒక్కొక్క చోట అది సత్ఫలితాలను ఇవ్వదు. ఎందుకనంటే అన్ని అవకాశాలు, అన్ని సౌకర్యాలు ఇచ్చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు అని అంటే అంత కరెక్ట్ కాదు. నాకు తెలుసు, కష్టం కూడా తెలియాలి. మీకు ఎప్పుడైతే కష్టం తెలిసిందో మిమ్మల్ని ఏమంత పెద్దగా మేము తీర్చిదిద్దేశామని మీరు ఆ తీర్చిదిద్దడాన్ని మీరు ఓన్ చేసుకోగలిగారు. ఎందుకని ఓన్ చేసుకున్నారంటే అవసరాన్ని బట్టే మనిషికి జీవితం పాఠాలు నేర్పుతుంది. అవసరం ఉంటేనే మనకి భాష వస్తుంది. మరి మన గ్రూప్లో కొంతమంది అందరూ నేను ఇందాక చెప్దాం అనుకున్నాను, నేను ఫలానా చేస్తున్నాను, నేను ఏదో వ్యాపారం చేస్తున్నాను అని ఏదైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పండి, మనసు విప్పి చెప్పండి. ఇక్కడ అంతా మనమే. ఏది చేసినా జీవనోపాధి కోసం తప్పు కాదు, తప్పేం లేదు. అందరూ చదువుకుని ఏసీ ఆఫీస్లో ఉద్యోగం చేయాలని రూల్ లేదు. ఇందాక అమ్మాయి ఎవరో చక్కగా స్టాఫ్ నర్స్ చేస్తున్నానంది. నేను అందాం అనుకున్నాను, ఎవరైనా ఇక్కడ అల్లరి చేస్తే 2 ఇంజక్షన్లు పొడి చేయమ్మా అని. మరి కరెక్టే. ఎందుకనంటే ఈ రోజున ఉన్న పరిస్థితులకి ఏంటంటే మనకి ఏదైనా సరే మనం సక్సెస్ఫుల్గా చేయడం, అది బిజినెస్ అవనివ్వండి, వ్యవసాయం అవనివ్వండి, అక్వాకల్చర్ అవనివ్వండి, ఒక ఉద్యోగం అవనివ్వండి, మన నాగబాబులాగా ఒక కాలేజీ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, అది మీరు చేయండి. చేసేది మీరు మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. చిన్నది అని అనుకోవద్దు, చిన్నపుచ్చుకోవద్దు, చెప్పడానికి సంకోచించద్దు. మనసులో ఉన్నది. మనవాడు సమూయేలు మరి రేషన్ ఇస్తున్నాను అన్నాడు. అవునా అన్న?
ఎవరిని గుర్తెట్టుకోరు. 1వ తారీఖు వచ్చిందంటే నిన్నే నీ దగ్గరికి దొల్లుకుంటూ వస్తారు. అవునా కదా? మన లైఫ్కి మనమే స్టార్. ఈ మాస్టర్ ఒక మంచి కొటేషన్, ఈయన లైఫే స్టైలే అది అంటుండేవారు. ఈయన స్టాఫ్ రూమ్లో మేము 4 పీరియడ్లు ఏకదాటిగా వాగేసి పొద్దున్న భోజనానికి చేయడానికి వచ్చినప్పుడు అనేవారు, ఏముందండి మాట్లాడితే ఐఏఎస్ కలెక్టర్ అంటారు, మన ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ మనం చేస్తుంటే మనం ఐఏఎస్ కంటే తక్కువ అనేవారు. మాస్టర్ అనేవారు కదండి. అది అంటే నిజమే. ఎవరమైతే మన కుటుంబాన్ని, మన వృత్తిని, మన ధర్మాన్ని మనం సవ్యంగా చేస్తున్నామో మన అందరం ఒక ఐఏఎస్ల కిందే లెక్క, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళ కింద లెక్క. కాకపోతే ఎన్ని చెప్పినా కూడా మరి లెక్కలు అనేటప్పటికి లెక్కలు అన్నిటికంటే పెద్ద లెక్క. లెక్కల్లో ఉంటేనే మనం మనిషి కింద లెక్క, లేకపోతే లెక్కల్లోంచి తీసేస్తారు. నా కోసం చప్పట్లు కొట్టకండి. నేను చెప్తున్నాను, ఈ రోజున మనం ఏదైనా మర్చిపోవచ్చు. మన 12 అంకెల నంబర్ మర్చిపోకూడదు. ఏంటది? ఆధార్ నంబర్. అవునా? దేనికి వెళ్ళినా ఆధార్ కావాలా? అది మరి ఆ అంకెలు ఆ సంఖ్యలతోటే కదా మా సబ్జెక్టు. అందుకని మమ్మల్ని కొంచెం పైనట్టండి. లెక్క ఉండాలమ్మా. లెక్క లేకపోతే జీవితంలో మరి ఎదురు దెబ్బ తినేస్తాం. ప్రతిదీ లెక్క ప్రకారంగా జీవించండి. ఒక మేనేజ్మెంట్ నేర్చుకోండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. ఎంత సంపాదిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. దానికి అనుగుణంగా ఖర్చు పెట్టండి. అంతే తప్ప అవధులు లేకుండా ఖర్చు పెట్టేసేసి ఈ రోజు ఇంకోటి, మనకి ఎక్కడున్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన ఒక ఆత్మీయుడు ఒక అతను ఫోన్ చేస్తూ ఉంటాడు, మీకు పర్సనల్ లోన్ ఇస్తానంటారు. ఇస్తారు, లోన్లు ఇవ్వడానికి బాగానే ఇస్తారు. కానీ ఇస్తున్నారు కదా అని పుచ్చుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మన పాటలు ఎవరు చూడరు. కాబట్టి సంపాదన ఎంత, ఖర్చు ఎంత, ఆ లెక్క మీకు రావాలి. ఆ లెక్కలు మీకు వచ్చే ఉంటాయి. ఈ పాటికి రాకుండా ఎవరు ఉండరు నాకు తెలిసి. మీ అనుభవాలే మీకు ఆ పాఠాలు నేర్పిస్తాయి. దాన్ని ఫాలో అవ్వండి. చక్కగా జీవితాన్ని ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా ఎంజాయ్ చేయండి. ఆ క్షణానికి ఎంజాయ్ చేయండి. కొన్ని పరిమితులకు లోబడి ఎంజాయ్ చేయండి. కొద్దిగా మనిషిగా కూడా ఆలోచిస్తూ పర్యావరణాన్ని పాడు చేయకుండా, ఏదైనా సరే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలని అనుకోకుండా కొద్దిగా మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి గురించి కూడా ఆలోచించి చేయండి. నాకు తెలిసి ఈ పాటికే మీరు కొంతమంది చేసి ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈకో దీపావళి అని ఇలాంటి రకరకాల కార్యక్రమాల్లో మీరు కూడా ఈ పాటికి పార్టిసిపేట్ చేసి ఉంటారు. మీ చిన్నారులను కూడా తీసుకొచ్చారు కదా, వాళ్ళకు కూడా నేర్పించండి, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయించండి, వాళ్ళ కోసం సమయం కేటాయించండి. ఇప్పుడు మీ చిన్నారులు ఎదురుగుండా మీరు చక్కగా, ఇందాక వెంకటేష్ పాట పాడతానన్నాడు, పాడాలి. అలాగే ఇంకెవరైనా స్టెప్ వేస్తే స్టెప్ వేయండి, తప్పు లేదు. ఇది మీ రోజు, మీ పూట, మీరు ఎంజాయ్ చేయండి మీ పండగ. మీ పిల్లలు చూసి అబ్బా మా అమ్మ ఇంత గొప్ప సింగర్. బాధ్యతలు ఇబ్బందులతో ఉన్నాం. ఇక్కడ ఎవరో మన దిల్సుమరు రామాయణపురం ఎవరున్నా సరే నేను గొల్లవాంతిప్పలోనే ఉంటాను. 9 to 5 అవైలబుల్. రండి, సరదాగా రండి, పలకరించండి. ఇప్పటితో అయిపోయింది, గెట్ టుగెదర్ అయిపోయింది, మాస్టర్ని పంపేసాం మర్చిపోదామని మాత్రం అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, మన సతీష్ చాలా చక్కగా బాగానే అరేంజ్ చేశాడు, ఆర్గనైజ్ చేశాడు, మిమ్మల్ని అందరినీ పోగేశాడు. ఇవి ఏంటంటే నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ తడి ఉంచుకోండి. తడి ఉంచుకుంటే మీ స్నేహం ఇంకా 40-50 ఏళ్ళ తర్వాత కూడా మీ స్నేహం ఉండాలి. మీ పిల్లల పెళ్ళిళ్ళకి వాటికి మళ్ళీ మీ స్నేహితులను పిలుచుకోవాలి. పిలుచుకుని అబ్బో ఎలా మారిపోయావో, జుట్టు తెల్లబడిపోయింది, బొగ్గలు సొట్ల అయిపోయాయి అనుకుని పలకరించుకోవాలి. అదే కదా మనం మనిషి అన్న తర్వాత మన లైఫ్లో మనం ఆశించేది, సంపాదించేది. కార్యక్రమాన్ని హుందాగా నడిపించండి. మరొక లాస్ట్ మాట చెప్తాను. మరి మీకు చక్కటి ఈ వెన్యూని, ఈ స్కూల్ని ఇచ్చారు, మీ పాత స్కూల్ మళ్ళీ మీకు ఇచ్చారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్కి అందరికీ కూడా మీరు తర్వాత వీలైతే పర్సనల్గా చెప్పండి, లేదంటే ఫోన్ చేసైనా సరే థ్యాంక్స్ చెప్పండి. ఓకే. చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే మీ బ్యాచ్లోనే అన్నీ జరిగినాయి. మీ బ్యాచ్లో ఉండగానే సైకిళ్ళు ఇచ్చారు, మీ బ్యాచ్లో ఉండగానే 10th క్లాస్ సెంటర్ వచ్చింది,
మీ బ్యాచ్లో ఉండగా లాస్ట్ మినిట్ వరకు మనకి ఇంకొక నెల కూడా తక్కువ ఉన్న టైంలోనే మనకు శాంక్షన్ అయిందని వచ్చింది న్యూస్. అంతవరకు ఎంతో టెన్షన్గా ఉన్నారు పిల్లలందరూ. అదే బ్యాచ్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ కూడా వచ్చింది మన స్కూల్కి. కనుక చాలా అదృష్టవంతులు. అదే అదృష్టాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా రుజువు చేశారు. మరి అమెరికా వెళ్ళారు, సెంట్రల్ గవర్నమెంట్లో చేసుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్లో చేసుకుంటున్నారు, మళ్ళీ ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటున్నారు, బిజినెస్లు చేసుకుంటున్నారు. ఎవరు కూడా మాకు ఏమీ లేదండి ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాం అనే పిల్లలు లేకుండా ఉన్నారు. నేను అప్పుడప్పుడు లాస్ట్ పీరియడ్ ఏదన్నా నాకు లీజర్ అవర్స్ ఏమన్నా వస్తే మీ క్లాస్కి వచ్చి 10th మీరు ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మీకు ఎన్నో భారాలు ఉంటాయి, మీరు బాధ్యతలు ఉంటాయి కనుక మీరు చాలా చక్కగా తీర్చిదిద్దాల్సినటువంటి పిల్లలు కనుక మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు చాలా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోవాలనే ఆశ మీకు ఇప్పటి నుంచే ఉంటేనే మీరు చదువుకోగలరు అనుకునేవా అని చెప్పేదాన్ని. మీ ముందు బ్యాచ్ వరకు కూడా మహా ఉంటే ఒక 10 మంది వెళ్ళారేమో కాలేజీకి, అంతకంటే ఎక్కువ ఒకవేళ వెళ్తే 25 మంది వెళ్ళొచ్చు కాలేజీకి. మీ బ్యాచ్లో మాత్రం మీరు అందరూ ఆఫ్టర్ 3 years కూడా వెళ్ళి తను అచీవ్ ద గోల్ అలాగా సాధించుకోగలిగారంటే మీరు చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని దేవుడు మరి ఐశ్వర్యవంతులుగా కూడా మిమ్మల్ని ఉంచాడు అనేటువంటి సాక్ష్యం కూడా నేను చెప్పగలను. ఎందుకంటే అందరూ చేతులారా సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మీరు ఎంత సంపాదించుకున్నా మీ తల్లిదండ్రులు మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు, మీ ఉన్న ఊరిని మర్చిపోకూడదు, మీ స్కూల్ మర్చిపోకూడదు, అలాగే మీ టీచర్స్ని కూడా మర్చిపోకుండా ఇవాళ అంత పెద్ద పండగ ఉన్నా సరే, అందరూ చుట్టాలు ఉన్నా సరే మీరందరూ చాలా చక్కగా ఇక టైం అంతా రోజంతా ఇక్కడే గడిపినట్టుగా అందరూ రాగలిగారు. చాలా మంచి పిల్లలు. అంత ఐశ్వర్యం దేవుడు మీకు ఇచ్చాడు మీ బ్యాచ్కి. ఎంత ఐశ్వర్యం అంటే మీరు ఆడపిల్లలు మీ భర్తలకి సంతోషంగా ఎదురెళ్ళండి, భర్తను సంతోషపెట్టండి, బిడ్డల్లో బాగా చదివించుకోండి, అదే మీకు ఐశ్వర్యం. అలాగే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీ తండ్రులకి లోపడండి. మీ తండ్రులు మీకు సలహాలు చెప్పినా మిమ్మల్ని తిట్టినా అది మీకు చాలా ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యాన్ని మీరు పోగొట్టుకోవద్దు. అలాగే ఆడపిల్లలను మీ భార్యలో పెట్టినా అలాగే మీ అత్తలు పెట్టినా ఎంతమంది పెట్టినా మీకు తల్లి పెట్టే భోజనం అనేది చాలా దీవెన, అది చాలా పెద్ద ఐశ్వర్యం అన్నమాట. మనకి ఆస్తులున్నా బంగారం ఉన్నా ఉద్యోగాలు ఉన్నా అది మనకు ఐశ్వర్యం కాదు. మనకి మంచి గుణం కలిగి ఉండటమే మనకు ఐశ్వర్యం. అలాంటి మంచి గుణం కలిగి ఐశ్వర్యవంతులుగా ఉండేటువంటి భాగ్యాన్ని మీ బ్యాచ్లో దేవుడు మీకు ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. అలాగే తల్లిదండ్రులకి కూడా మీరు విడిచిపెట్టకుండా అనాథాశ్రమాలు పంపించకుండా మీ తల్లిదండ్రుల్ని మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా ప్రేమగా ఆప్యాయంగా చక్కగా వాళ్ళు బాగా చూసుకోండి. అదే మీకు దేవుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యాలన్నీ దేవుడు మీకు కలగజేయాలని, అలాగే మరి ఇక్కడ మీరందరూ ఎంతో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా మరి రాలేకపోయారంటే వాళ్ళకి తగిన కారణాలు ఉన్నాయి. పైగా పండగ రోజుల్లో ఒకటి కోడళ్ళగా ఉండాల్సిన వాళ్ళు, అల్లుళ్ళగా అత్తారింటికి వెళ్ళాల్సిన వాళ్ళు, మరి ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక రాలేకపోయారు. ఈసారి మీరు ఏమన్నా చేసుకుంటే ఒక సెలవు రోజు, పండగ రోజు కాకుండా సెలవు రోజు ఉండేలాగా కూడా చూసుకోండి. అలాగే అమెరికా వెళ్ళే భాగ్యం మన బ్యాచ్లో దేవుడు మనకిచ్చాడు. ఎవరైనా అమెరికా వెళ్ళిన ఆయన ఎవరు అసలు ఎవరికి కలగదు. దిస్మన్ మొత్తంలో అమెరికా వెళ్ళిన విద్యార్థి ఎవరు అంటే మీ బ్యాచ్లో అబ్బాయి కనుక మీరందరూ అతన్ని ఎంతో హర్షించాలి. కనుక మీకు ఎంతో ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇలాంటి ఐశ్వర్యాలన్నీ కూడా మీరు ఇంకా కలిగి ఉండాలని, మీ బిడ్డల్ని, మీ భర్తల్ని, మీ భార్యల్ని, మీ అందరి మీ ఉద్యోగాల్ని భగవంతుడు దీవించాలని, ఆశీర్వదించబడాలని ఎంతగానో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, మేము చెప్పలేదు అని 1 by 1 అందరూ చెప్పండి.
ఇంకా ఎవరైనా సాంగ్ పాడే వాళ్ళు ఉంటే పాడండి, డాన్స్ చేసే వాళ్ళు ఉంటే చేద్దాం రండి. స్పెల్లింగ్ మిస్టేక్ ఏమంటే క్షమించండి. ముందుగా గురువార్యులకు, ఇక్కడ ఉన్నటువంటి గురువార్యులకు, ఇక్కడ దూరంగా ఉన్నటువంటి గురువార్యులకు పాదాభివందనం. నా పేరు ఈశ్వర్రాజు అండి, ఏ సెక్షన్, రోల్ నెంబర్ 27. నాకు 2011లో మ్యారేజ్ అయిందండి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు నాగమణిరావు, అక్క చనిపోయారు, అక్క పేరు పెట్టుకున్నానండి. చిన్న అబ్బాయి పేరేమో తాతయ్య గారు చనిపోతే తాతయ్య గారి పేరు పెట్టుకున్నాను, యశ్వంత్ వర్మ. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా కులాషేనండి, అంత బాగున్నా భగవంతుడి వల్ల. నేను ప్రజెంట్గా అయితే వెల్డింగ్ వర్క్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ ముందుగా మిమ్మల్ని చాలా ఇంప్రెషన్గా తీసుకున్నానండి. లేదండి, దిర్స్మర్లోనే ఉంటున్నాను. షాప్ అయితే ఎంప్లోనండి. నేను ఇప్పుడు ప్రజెంట్గా నర్సాపురంలో ఉంటున్నానండి గురుగారు. నేను జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాను, కానీ నేను పడినటువంటి బాధలో ఎదుటి వ్యక్తులు ఎవరు పడకూడదని నేను 2 టైమ్స్ మాత్రమే సినిమాలు చూశాను. ఆ సినిమాలు చూసి నేను ఇంప్రెషన్గా తీసుకుంది, నేను నా తోసిన సాయంగా నేను చేస్తున్నాను. 1 మీ శ్రేయభిలాషి, 2 ఆ నలుగురు మూవీ, ఈ 2 మూవీలు మాత్రమే చూశాను. నేను ఇంతకుమించి మూవీలు కూడా చూడలేదండి. ఒకవేళ చూస్తుంటే మళ్ళీ వేరే ఉద్దేశాలు ఏమైనా అబ్బుతాయేమో అని భయమేసి నేను అందులో రాజేంద్ర ప్రసాద్ గారు నటించారే తప్ప బయటికి ఏం చేశారైతే నాకు తెలియదు. కానీ నా వంతుగా నేను చెయ్యాలని నేను కష్టపడి పని చేసుకుంటూ నేను ఓన్గా షాప్ పెట్టుకున్నానండి, వెల్డింగ్ వర్క్ షాపు. నా దగ్గర 4-5 చేసేవారు కరోనాకు ముందు. చేస్తే కరోనా వచ్చాక కూడా వాళ్ళు నేను మళ్ళీ వాళ్ళ వర్కర్లో దూరం అయిపోతే నేను వ్యాపారం చేయలేనని నేను ఓన్గా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చానండి. జీతాలు ఇచ్చిన కొంతవరకు చేసి నా వల్ల వాళ్ళని వదిలేసాను. మళ్ళీ తర్వాత కొత్త వర్కర్ని తయారు చేశాను. చేస్తే వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు నా బిజినెస్ని పాడు చేశారు. నాకు యాంటీగా పెట్టి వర్క్ పాడు చేశారండి. వర్క్ పాడు చేసినందుకు బాధ కాదు కానండి, వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2 ఏంటంటే నేను సంపాదించిన ప్రతి రూపాయలు ప్రజాసేవకే నేను దాన ధర్మాలు చేస్తున్నాను. అది బహుశా మీకు ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు కూడా మీరు నన్ను ఏం పొగడద్దు, సాధ్యమైనంత వరకు మీరు కూడా చేయాలనుకుంటే సహకరించండి. అదేనా నాకు ధన రూపంలోనో లేకపోతే వేరే రూపంలో ఇవ్వద్దు. మీరు ఏదన్నా వెల్డింగ్ వర్క్ నిమిత్తంలో ఎవరన్నా పని చేయించుకుంటే ఆ వర్క్ నాతో చేయించుకోండి. మీ దగ్గర వచ్చిన కష్టంలో నుంచే నేను ఫౌండేషన్లో ఉన్నాయండి, అనాథ ఫౌండేషన్, చంటి పిల్లల వృద్ధాశ్రమాలు కూడా ఇస్తున్నాను. నేను మినిమం 1 ఇయర్కి వచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తున్నానండి ఎవరెవరికి ఇచ్చినా. ఇలానే చేస్తున్నాను. కానీ మీరు కూడా అంటే మీరు డబ్బుల రూపంలో నాకు ఇవ్వద్దు, మీరు ఏదైనా వర్క్ చేయించుకుంటే కల్పించాలని కోరుకుంటున్నాను. గురువార్యులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా
తండ్రి దాని కాదు బాబు మనసు బైక్ మీద నీ తండ్రి దాని కాదు బాబు మనసు బైక్ మీద బాబా సింపురు చుట్టు దాని సివలి రకడ చుట్టు దాని చేతులెక్కి పెట్టి దాని బొంగరాలు నట్టుదాని నీ తండ్రి దాని కాదు బాబు మనసు బైక్ మీద రారు బాబా నీ తండ్రి దాని కాదు బాబు హే పట్టు చీరనే కట్టుకున్నా 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 టిక్కి బొట్టే పెట్టుకున్నా 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 నడుముకు వడ్డాణం చుట్టుకున్నా 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 దిష్టి సుక్కనే దిద్దుకున్నా 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 పెళ్లి కూతురు ముస్తాబురో చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిల్నే ముత్తులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే చంకీలా అంగిలోనే నాకు జుంకీలు అన్నత్తేడే వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడ కంటుండే కంట నీరన్న బట్ట కొంట సంటి బిట్ట